చూడడానికి ఏమైనా ఎలాంటి ఎవిడెన్స్ అవసరం ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకొకటి చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ కాబట్టి ఇంకొకటి విక్టిమ్ ప్రొటెక్షన్స్ కింద కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి గురించి ఒకసారి మాకు క్లారిటీ. మేడం దీంట్లో లవ్ జిహాద్ కి సంబంధించి బాధాకరమైందంటే లవ్ జిహాద్ కి సంబంధించి మనకు హిందువులకు అనుకూలంగా పెద్దగా చట్టాలేమీ లేవు. అదే కదా అందుకే వాళ్ళు ఆ విధంగా రెచ్చిపోతున్నారు. విక్టిమ్ ప్రొటెక్షన్ కి సంబంధించి కానీ లేకపోతే లవ్ జిహాద్ కి సంబంధించిన ఏముంది ఒకటి కొన్ని రాష్ట్రాలలో యాంటీ కన్వర్షన్ లాస్ వచ్చినాయి, అవి కొంతవరకు అప్లికబుల్ ఉన్నాయి. అదే విధంగా కొన్ని చోట్ల బై మిస్టేక్ ఏమన్నా ఇప్పుడు మన మోనాలిసా జరిగినట్టు బై మిస్టేక్ ఏమైనా పోక్సో యాక్ట్ వర్తించే విధంగా అంటే మేజర్ అనుకొని మైనర్ అమ్మాయిలు చేసుకోవడం తప్ప ఇట్లాంటి విషయాల్లో పొరపాటు అయితే తప్ప ఇంకెక్కడ కూడా లవ్ జిహాద్ లో హిందువులకు అనుకూలమైనటువంటి చట్టాలు ఎక్కడ కూడా లేవు. ముఖ్యంగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అయితేనేమి కానీ లేకపోతే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే కానీ ముస్లిం లాస్ ప్రకారం చూసుకుంటే కానీ అన్ని కూడా మనకు నెగిటివ్ గానే ఉన్నాయి. ఈ రోజు హిందూ సమాజం మేల్కొని లవ్ జిహాద్ ని తొక్కిపడేసే విధంగా లవ్ జిహాద్ కుట్రను భగ్నం చేసే విధంగా చట్టాలు తెచ్చుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇందాక మౌనిక సుంకర గారు చెప్పినట్టు పూర్తిగా ఒక నాగరికతనే హరించుకోపోయే ప్రమాదం ఉంది. లవ్ జిహాద్ అందరూ కూడా కేవలం ఒక మ్యారేజ్ ఆస్పెక్ట్ లో చూస్తున్నారు. వాస్తవానికి ఇది పూర్తి ఒక నాగరికతను అంతరింపజేసే ఒకటటువంటి భయంకరమైన కుట్ర. 1947 పార్టీషన్ తర్వాత ఒక యుద్ధం వచ్చింది, అందులో భారతే గెలిచింది, పాకిస్తాన్ ఓడిపోయింది. 1962లో వచ్చినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. 1990 కార్గిల్ యుద్ధంలో పాకిస్తానే ఓడిపోయింది. ఇన్ని యుద్ధాలలో కూడా పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత దానికి అప్పటికి బుద్ధికి అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళను మనం యుద్ధపరంగా కొట్టలేము, అదే విధంగా ఇంటర్నేషనల్ డిప్లొమసీలో కూడా కొట్టలేము. కాబట్టి వీళ్ళని 1000 కట్స్ అంటే వీళ్ళ మీద రకరకాల దేశం పైన రకరకాల కుట్రలు దాడులు చేసి వీళ్ళ జనాభాను తగ్గించాలా. దిస్ ఇస్ ఆల్ మ్యాటర్ ఆఫ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ది నంబర్స్. దిస్ ఇస్ ఆల్ నంబర్ గేమ్స్. జస్ట్ లైక్ డెమోక్రసీలో ఏ విధంగా అయితే ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాడే రాజు అన్నట్టుగా ఎవరైతే ఏ మతానికైతే ఎక్కువ జనాభా ఉంటుందో వాళ్ళదే దేశం అయిపోతుంది ఆబ్వియస్లీ యాజ్ పర్ డెమోక్రసీ. అయితే ఏ విధంగా ఈ భారతదేశాన్ని పూర్తిగా ఇస్లామీకరణ చేయాలి అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్రలో ఒక చిన్న పావే ఈ లవ్ జిహాద్. ఇది చిన్న పావైనప్పటికీ కూడా హిందూ సమాజం మీద చాలా భారంగా పడుతుంది. ముఖ్యంగా ఈ లవ్ జిహాద్ జరగడానికి ఇందాక సోదరి యమునా పాఠక్ గారు చెప్పినట్టు మౌనిక సుంకర గారు చెప్పినట్టు దీనికి కొన్ని ఎకో సిస్టమ్ ఉండాలి. వాస్తవం ఎకో సిస్టమ్ బిల్డప్ చేసుకోవడంలో హిందూ సమాజం ఫెయిల్ అయింది. కానీ ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, ఇప్పటికైనా మనం అది ఎకో సిస్టమ్ నిర్మించుకోవాలి. దానికి సాధు సంతువులందరూ కూడా సహకారం కావాలి. హిందూ సమాజంలో ఉన్నటువంటి మంచి నాయకత్వమే కానీ లేకపోతే సోషల్ యాక్టివిస్టులే కానీ అన్ని ఇంక్లూడింగ్ దళిత సమాజం, ముఖ్యంగా మేము ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళము. ఎస్సీ సమాజంలో కూడా చాలా వరకు ఈ లవ్ జిహాద్ కుట్రకు బలవుతున్నటువంటి అమ్మాయిలు ఎంతో మంది చనిపోయినటువంటి సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. సో చాలా మంది కూడా అనుకుంటారు ఏముంది ఎస్సీలకు సంబంధించి ఏం జరుగుతలేవని, కానీ ఎస్సీ సమాజంలో లవ్ జిహాద్ కు గురైతున్నటువంటి అమ్మాయిలు అనేక మంది ఉన్నారు. సో ఇది పక్కన పెడితే ఇందాక యమునా పాఠక్ గారు అన్నట్టు అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏ మానసిక స్థితి ఈ విధంగా చేస్తుంది అంటే దాంట్లో కొంత లవ్ జిహాద్ ఇష్యూస్ లో మాకు తెలిసినటువంటి విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. చెప్పండి. ముఖ్యంగా 3 ఎల్స్ ఈ లవ్ జిహాద్ ఎల్ ఫర్ లవ్ జిహాద్ అన్నట్టుగా 3 ఎల్స్ కారణంగా హిందూ సమాజం వెనుకబడుతుంది. మొదటిది లేట్ మ్యారేజెస్ అనేటివి టూ లేట్ మ్యారేజెస్ గా మారిపోయినాయి. ఎస్ ఆడపిల్లలు వాళ్ళు ఎంపవర్మెంట్ కావాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి. కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ స్థాయికి పోతుందంటే ఇతర మతస్థుల చేతిలో కుట్రకు బలైపోయి వాళ్ళ జీవితాలే బలైపోయే స్థాయికి ఉమెన్ ఎంపవర్మెంట్ పోతుంది. రెండోది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఇందాక మౌనిక సుంకర గారు చెప్పినట్టు అసలు ఎకో సిస్టమ్ అనేది లేదు మనకు. దేవాలయాలలో కానీ లేకపోతే ఇళ్లలో కానీ ఎక్కడ కూడా హిందూ సమాజంలో ఆడపిల్లలకు ఏ బిందువుల ద్వారా వాళ్లకు మనము కొంచెం అవేర్నెస్ ఇవ్వాలా, వాళ్ళకు కొన్ని విషయాలపైన మనకు అవగాహన కల్పించాలనేది మనకు ఒక సిస్టమ్ లేదు. మనం ఇళ్లలో ఏ విధంగా అయితే సెక్స్ ఎడ్యుకేషన్ కంపల్సరీ, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కంపల్సరీ అంటారో అదే విధంగా లవ్ జిహాద్ లో జరుగుతున్నటువంటి కుట్ర ఏమిటి, ఎట్లయితుంది, దానివల్ల దాంట్లో ఉన్నటువంటి విక్టిమ్స్ ఏ విధంగా నష్టపోతున్నారు అనేది చెప్పేవాళ్ళు లేరు, కొన్ని సంఘాలు తప్ప. అదే విధంగా ఈ లేట్ మ్యారేజెస్ అనేటివి కూడా చాలా ఘోరమైన ఇంపాక్ట్ వస్తుంది పేద బడుగు బలహీన వర్గాల ఇళ్లలో. ఆ జాబుల చక్కర్లలో పోయి ఏదైతే ఇప్పుడు టీసీఎస్ దాంట్లో జరిగినటువంటి లవ్ జిహాద్ ఒకటి జరిగిందో అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ లో కూడా చాలా చోట్లు ఉన్నాయి. మీరు కొన్ని మాల్స్ లో తీసుకుంటే గానీ కొన్ని కార్పొరేట్ ఆఫీసర్స్ లో తీసుకుంటే గానీ అక్కడ
పురుషులందరూ కూడా ముస్లిం యువకులు ఉండడము, అమ్మాయిలందరూ కూడా హిందూ అమ్మాయిలు ఉండడం అనేది చాలా చోట్ల మనం గమనించవచ్చు. మనం కొంచెం ఆ దృష్టితో చూస్తే ఈజీగా మనకు అర్థమవుతాయి ఆ ప్లేసెస్ ఏంటివి అనేటివి. అయితే ఈ ఈ యొక్క ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేట్ మ్యారేజెస్ అనేది చాలా ఘోరంగా ఇంపాక్ట్ చేస్తుంది. దాన్ని ఎలాబొరేట్ చేస్తే మనకు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను అట్లా జస్ట్ ఇస్తున్నాను. ఇవన్నిటిని మించి యమునా పాఠక్ గారు ఇందాక అన్నారు, మోనికా సుంకర గారు కూడా అన్నారు ఏమని, బ్లాక్ మ్యాజిక్ అని, ప్లస్ యమునా పాఠక్ గారు ఎందుకు ఇంత ఈజీగా అట్రాక్ట్ అవుతారంటే, మా రీసెర్చ్ లో మాకు తెలిసినటువంటి విషయాలు ఒకటి మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. ముఖ్యంగా మీరు గూగుల్ చేస్తే మీకు కనిపిస్తుంది ఎల్ఎస్డి డ్రగ్స్. ఎల్ఎస్డి డ్రగ్స్ అంటే అది హాల్యూసినేషన్ డ్రగ్స్. ఈ హాల్యూసినేషన్ డ్రగ్స్ ద్వారా మీరు గూగుల్ చేయొచ్చు. ఎల్ఎస్డి డ్రగ్స్ అంటే చిన్న బొట్టు బిల్ల అంత ఉంటది, అది చిన్న స్టిక్కర్ లాగా ఉంటది. ఇది ఒక టైప్ ఆఫ్ సైకోట్రాపిక్ డ్రగ్స్. ఇది హాల్యూసినేషన్ డ్రగ్స్ అని కూడా దీన్ని అంటారు. ఎనీ సైకాట్రిస్ట్ మీరు వెళ్ళి అతన్ని అడిగినా కూడా వాళ్ళు క్లియర్ గా ఇస్తారు. అంటే ఈ హాల్యూసినేషన్ డ్రగ్స్ ద్వారా అమ్మాయి ఈ డ్రగ్స్ అనేది వాళ్ళకు ప్రయోగం చేసి ఇది 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 ఇండియాలో బ్యాండ్ డ్రగ్స్ యాక్చువల్లీ ఇది. కానీ అక్రమదారుల్లో వాళ్ళు ఏదో విధంగా దాన్ని సంపాదించి అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకు చిన్నగా ఆ డోసేజ్ అనేది ఇచ్చేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని ఫ్లర్ట్ చేసి నెక్స్ట్ స్టేజ్ లో ఫ్లర్టింగ్ అయిన తర్వాత చిన్నగా వాళ్ళతో ఏమైనా కొంచెం శారీరకమైన విషయాలు కానీ లేదా ఏమైనా ఎరోటిక్ విషయాలు కనుక మాట్లాడితే గనక వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ రకమైనటువంటి భావనలు సాధారణంగానే ఒక టెండర్ ఏజ్ లో, ఒక యంగ్ ఏజ్ లో అమ్మాయికి అబ్బాయికి జరిగేటటువంటి సంభాషణ అనేది ఆటోమేటిక్ గా అబ్బాయి గాని అమ్మాయి గాని ఆకర్షితమై వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాని మీద ఒక ఆలోచన వస్తుంది. కానీ ఈ డ్రగ్స్ ప్రయోగం వల్ల ఎట్లుంటదంటే దీని ప్రభావము, మీరు ఏ విషయం చెప్పినా సరే, మతపరమైన విషయం చెప్తే మతపరమైనటువంటి ఆలోచనలు రావడము, ఈ ప్రేమపరమైనటువంటి ఫ్లర్టింగ్ లేకపోతే సెక్షువల్ రిలేషన్షిప్ మాటలు లేకపోతే ఏమైనా బాడీకి సంబంధించిన విషయాలు మాట్లాడితే అవే ఎక్కువ ఆలోచన రావడము, అంటే ఎగ్జాగరేటెడ్ థాట్స్ అనమాట. అసలు గేమ్ ఆడుతున్నారు మోహన్ గారు. మీరు అన్నట్లు ఇక్కడే అసలు గేమ్ చేస్తున్నారు. వాళ్ళతో మంచిగా మాట్లాడి డేటింగ్ కో బయటకు వాళ్ళ తీసుకెళ్లి వాళ్ళకి తెలియకుండా ప్రైవేట్ వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసి వాటితో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఆ రకంగా బయట చెప్పకుండా బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. మేడం దయచేసి నేను ఏమంటున్నానంటే, అందరూ చేస్తున్నారు అనే వరకే ఆగిపోయినా మనం ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేది నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. నేనేమంటున్నానంటే ఈ యొక్క చిన్న ఎల్ఎస్డి డ్రగ్స్ చిన్న బొట్టు బిల్ అంత ఉంటుంది, అది గోర్లో కూడా పెట్టుకొని మనం దాన్ని ప్రయోగించవచ్చు. దాని ద్వారా వచ్చేటటువంటి హాల్యూసినేషన్ ద్వారానే వీళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. కానీ సహజంగా మీరు అంటున్న ఈ బొట్టు పిల్లలు ఏవైతే ఉన్నాయో బయట ఎక్కడ దొరకవు కదా, అట్లాంటివి చేయడానికి డ్రగ్స్ దొరకటానికి దొరుకుతాయి అవి. ఓకే, అంటే అవి మేబీ ఇల్లీగల్ గా అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాయని అంటారు. ఇప్పుడు ఈ ఏమంటారు మన గంజాయి, ఎండిఎంఏ ఇవన్నీ ఎట్లయితే బ్యాండ్ డ్రగ్స్, అది కూడా బ్యాండ్ డ్రగ్, కాకపోతే అది చాలా మైల్డ్ డోసేజ్ అనమాట. చాలా మైల్డ్ డోసేజ్ ఇచ్చేసి ఫ్రెండ్షిప్ పేరుతో మొదలుపెట్టి ఫ్రెండ్షిప్ తర్వాత ఫ్లర్టింగ్ తర్వాత ఎరోటిక్ విషయాలు మాట్లాడడము, బాడీలీ విషయాలు కొన్ని మాట్లాడడము, అవే థాట్స్ ఎగ్జాగరేటెడ్ గా ఎక్కువ శాతంగా రావడము. ఆ థాట్స్ వచ్చిన తర్వాత అమ్మాయి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ కి వెళ్ళిపోయి నిజంగా నేను ప్రేమిస్తున్నానేమో అని భావన కలిగి ఆటోమేటిక్ గా అబ్బాయి తోటి కొంచెం చనువు పెంచుకోవడము. చనువు పెరిగిన తర్వాత ఏమైతుందో మీ అందరికీ అర్థమవుతుంది. రకరకాల సెక్షువల్ రిలేషన్షిప్స్, దాని ద్వారా వచ్చేటటువంటి న్యూడ్ వీడియోస్, బ్లాక్ మెయిల్స్, అవి ఒకవేళ అమ్మాయి పెళ్లి కొప్పుకుంటేనేమో పెళ్లి చేసుకుంటారు ముస్లిం గా కన్వర్ట్ చేసి, పెళ్లి కొప్పుకోకపోతే న్యూడ్ వీడియోస్ చూపించి బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా కోయర్షన్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఎన్నో చోట్ల మేము ప్రాక్టికల్ గా మేము చేసిన కేసెస్ చెప్తున్నాం. ఆ యొక్క డ్రగ్ ప్రభావం అంత భయంకరంగా ఉంటది. అది ఎక్కడ మీకు అసలు డౌట్ కూడా రాదనమాట. ఏదో కళ్ళు తిరిగినట్టు సినిమాలలో చూపించినట్టు అట్లా కూడా ఉండదు. అయితే నేను అందరు ఇట్లానే చేస్తున్నాను, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ విధంగానే జరుగుతున్నాయి. లవ్ జిహాద్ అనేది ఒక పని కట్టుకొని హిందూ సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని, సిక్కులను అందరినీ పూర్తిగా ఈ యొక్క నాగరికతనే పూర్తిగా నాశనం చేయాలనేటటువంటి కుట్ర. మీరు ఉదాహరణ కేరళ తీసుకోండి. కేరళలో పూర్తిగా క్రైస్తవులందరూ కూడా లవ్ జిహాద్ మీద డైరెక్ట్ గా మోదీ గారినే కలిసి వారికి విన్నపించుకోవడం జరిగింది. ఈ రోజు లవ్ జిహాద్ లో క్రిస్టియన్ నాన్ ముస్లిం అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు బయటకు రావడం జరిగింది. సో నేనేమంటున్నానంటే ఆ యొక్క డ్రగ్ ప్రభావం అనేది ఈ రోజు హిందూ సమాజంలో హిందూ ఆడపిల్లల మీద విపరీతంగా వాడి తద్వారా వచ్చినటువంటి ఈ యొక్క ప్రేమ అనుకునేటటువంటి రిలేషన్స్ ద్వారా వాళ్ళను మతం మార్చేసి ఒకళ్ళు ఒప్పుకోకపోతే గనక వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ వీడియోలు, వాళ్ళ న్యూడ్ వీడియోస్, సెమీ న్యూడ్ వీడియోస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటిని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని వివాహం చేసుకొని ఆ విధంగా లవ్ జిహాద్ అనేది ఈజీగా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి 100% లవ్ జిహాద్ అనేది కుట్రనే. దీన్ని మనం తట్టుకోవాలంటే మనం ముందు చేయాల్సింది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ జరుగుతుంది. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్లనే హిందూ సమాజాలు, హిందూ అమ్మాయిలు ఈజీగా వెళ్ళిపోతున్నారు. హిందూ అమ్మాయిలకు ప్రతి ఇంట్లో జరగవలసినటువంటి క్రియ ఇది.
అమ్మాయిలకు చెప్పుకోవాలి లవ్ జిహాద్ అనేది ఎట్లుంది. Exactly. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కూడా ఎవరితో చేస్తున్నామో ఎట్లా చేస్తున్నామో అని చెప్పగలగాలి. అది చెప్పలేకపోవడం వల్ల ఈ రోజు హిందూ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క సెక్యులర్ భావం అనేది హిందూ సమాజాన్ని మింగేస్తుంది పూర్తిగా. Yes. బట్ దీని మీద మనం అవేర్నెస్ తెచ్చుకోవడం కంపల్సరీ. Yes, sir. లేట్ మ్యారేజెస్ అనేది మనం ఏ కారణంగా చేస్తున్నామో మనకైతే తెలియదు. హిందూ సమాజానికి వాళ్ళ కారణాలు ఉంటాయి, కానీ లేట్ మ్యారేజ్ కారణంగా ఈ రోజు హిందూ సమాజము లవ్ జిహాద్ కు గురవడమే కాదు, పాపులేషన్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దానివల్ల రకరకాల సమస్యలు అనేవి వస్తున్నాయి. అదొక పెద్ద టాపిక్ అది వాస్తవానికి. లేట్ మ్యారేజ్ జరగడానికి అది దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నప్పటికీ కూడా లవ్ జిహాద్ లో మెయిన్ రీజన్, అది కూడా ఒక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. కాబట్టి పేరెంట్స్ కూడా దీంట్లో వాళ్ళు అలర్ట్ కావాల్సినటువంటి సమయం ఇది. ఓకే, ఎస్, విల్ కమ్ బ్యాక్ టు యూ. మౌనిక గారు, ఒక పాయింట్ అయితే మనం చాలా క్లియర్ గా ఉంది ఏంటంటే, సరే ఈ లవ్ జిహాద్ వాట్ ఎవర్ ఈ జిహాద్ ఏదైతే ఉన్నారో అసలు ఇన్ని రోజులుగా ఎవరెవరో